హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు. అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇవన్నీ పరమాత్మ నామాలు. అర్జునుడు ఎవరు? నరుడే కదా. శ్రీమన్నారాయణుడే నరనారాయణులుగా పుట్టారు, అవునా? కాబట్టి నరుడు నారాయణుడు పరమాత్మే. ఆ నరుడే అర్జునుడిగా పుట్టాడు, నారాయణుడు కృష్ణునిగా పుట్టాడు. కృష్ణార్జునులు అంటే నరనారాయణుడే. కాబట్టి అర్జున నామాన్ని పలికినందువల్ల పరమాత్మ నామం పలికినట్టు, వల్ల పుణ్యం కోసం అనొచ్చు. ఇక మనం ఈ నామాన్ని కొన్ని సందర్భాల్లో అంటాం. అది ప్రశ్నల ఉద్దేశ్యం. మొత్తం ప్రశ్న వాడు వివరంగా అడగలేదు. చాలామంది ఈనాటికి లోకంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా బాగా పెద్దగా ఉరిమినప్పుడు, బాగా మెరుపు వచ్చినప్పుడు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి అని మనం పరమాత్మ యొక్క 10 నామాలు పలుకుతాం. ఇవి పలికితే పిడుగు పడదు అని శాస్త్రం. పిడుగు పడే ప్రమాదం ఉన్న చోట అర్జునుని నామాలు పలకండి, పిడుగు పడదు. ఏమిటి కారణం? ఖాండవవన దాహంలో ఖాండవనాన్ని దహించారు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు కృష్ణార్జునులు అడిగారు, నాయన నేను ఖాండవనాన్ని దహిస్తాను, ఓ మహారాజు గారు బాగా యజ్ఞం చేశారు, నెయ్యి బాగా పోశారు, నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిపోయింది, నాకు బాగా ఆహారం కావాలి అన్నాడు. ఇదేం వరం రా బాబు, అజీర్ణం అంటావు ఆహారం అంటావు, నీదేం రోగం? నా రోగం తినే రోగమే, పొయ్యే రోగం కాదు. అజీర్ణం అయింది, మందులు కావాలి, మందు చేసుకోవాలి కదా. అంటే మందు తినొద్దా? అది తినడమేనా కదా. నాలో ఉన్న అజీర్ణం తొలగటానికి ఖాండవ వనాన్ని తినేస్తాను, అందులో చాలా మూలికలు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి, నా రోగం పోతుంది, తినేయి, నీకంటే ఏమిటి? అయ్యో స్వామి, అది ఖాండవవనమయ్యా, ఇంద్రుని అరణ్యం ఇది, ఇంద్రుడు కాపాడుతుంటాడు, నేను అంటుకుంటే చాలా వర్షం కురిపిస్తాడు, చేయలేకపోతున్నాను. సరే స్వామి నేను నిలబడతానన్నాడు. వారే అగ్నిహోత్రుడే అర్జునుడికి ధనువు ఇచ్చాడు, శరములు ఇచ్చాడు, అన్ని ఆయుధాలు ఇచ్చాడు, కృష్ణుడికి సుదర్శనం ఇచ్చాడు, ఏదో ఇలా కొన్ని ఉన్నాయి. అన్నీ తీసుకొని ఇంద్రుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పెద్దగా వర్షం వరిస్తే ఈ స్వామి బాణవర్షంతో దాన్ని ఆపాడు. ఇంద్రుడితో యుద్ధం చేశాడు, వర్షం రాకుండా చేశాడు. కాబట్టి పర్జన్యుడు అర్జునుడు అంటే భయపడతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వర్షం వచ్చినా, ఎక్కడ ఉరుముడు వచ్చినా, ఎక్కడ పిడుగు ప్రమాదం ఉన్నా అర్జున ఫల్గుణ పార్థ అని అర్జున నామాలు కీర్తిస్తే నేను వారిని బాధించను అని పర్జన్యుడు మనందరికీ వరం ఇచ్చాడు. ఆ సందర్భంలో దృష్టి పెట్టుకొని పిడుగులు పడే ప్రమాదం ఉన్నా, ఉరుములు వచ్చినా, వర్షం వస్తున్నా కానీ అర్జున నామాన్ని పలుకుతుంది. చాలా